కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహల్ గ్రామానికి చెందిన లక్ష్మణ గంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ మృతి చెందాడు. 2024 నవంబర్ 13న పొలంలో పిచికారీ చేయడానికి వెళ్లిన గంగమ్మ కుమారుడు మాల రవీంద్ర కనిపించకుండా పోయాడు. అప్పట్లో కేసు నమోదైనా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గంగమ్మ ఆరోపించింది. తన కుమారుడి ఆచూకీ తెలపాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణ చేపట్టింది. జీ హోస్టళ్లలోని శ్మశాన వాటికలో రవీంద్ర మృతదేహాన్ని గుర్తించారు. అస్థిపంజరం వద్ద దొరికిన తాడు, టవల్, దుప్పటి ఆధారంగా మృతదేహం రవీంద్రదేనని గుర్తించారు. తన సమీప బంధువుతో ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో కొడుకు రవీంద్రని తల్లి గంగమ్మే హత్య చేసిందని పోలీసులు అనుమానించారు. ఆమెతో పాటు సమీప బంధువును అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని రవీంద్రను హత్య చేసి పాతి పెట్టినట్లుగా గంగమ్మ సమీప బంధువు సిట్ అధికారులకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఓవైపు సిట్ బృందం విచారిస్తూ ఉండగానే గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కుమారుణ్ణి హత్య చేసిన విషయం బయటపడుతుందన్న భయంతోనే గంగమ్మ మృతి చెంది ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.